టు స్లాగ్స్. మనమైతే శంభు మురుగన్ టెంపుల్ నుంచి అయితే పళని వచ్చాము. అక్కడ నుంచి ఇదైతే 45 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇది కూడా విజిట్ చేసుకుందామని అయితే వచ్చాము. చూపిస్తాను మీకు టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో, ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా మీకు ఛానల్లో అన్ని చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి. పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దర్శనం తర్వాత అయితే పళని వెంటనే బయలుదేరిపోయాము. పళనికి మనకి 48 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది పాతాళ శంభు మురుగన్ నుంచి. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, వ్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ 1 అవర్లో రీచ్ అయిపోతాము మనం పళనికి. రోడ్స్ అయితే చాలా విశాలంగా చాలా బాగుండే. ఎవరైనా అయితే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతకుముందు కూడా నేను చాలా ట్రావెలింగ్ వీడియోస్ అయితే నా యూట్యూబ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఇంకెవరైనా అయితే నా ఛానల్లో ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు పాతాళ శంభు మురుగన్ వీడియో అయితే చూడకపోతే చూడండి. పళని అనేది మన సుబ్రహ్మణ్య స్వామి 6 పుణ్యక్షేత్రాల్లో 3వది పళని. ఇక్కడ పళని విగ్రహము చాలా ప్రత్యేకం అన్నమాట. పళని సుబ్రహ్మణ్య స్వామి రూపం కూడా చాలా ప్రత్యేకము. ఇక్కడ స్వామివారు సన్యాసి రూపంలో ఉంటారు. ఈ విగ్రహాన్ని అయితే 1000 సంవత్సరాల క్రితం భోగసిద్ధుడు అనే మహర్షి 9 విష పదార్థాలను కలిపి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి 9 విష పదార్థాలు కలపడం వల్ల అది ఒక ఔషధం లాగా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల అది మనకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందని, దీర్ఘకాలిక రోగాలు ఉంటే అవి నయం చేస్తుందని నమ్మకం. ఇంకా ఈ ఔషధం చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందంట. అంటే ఆ పాడవకుండా ఒక మెడిసిన్ లాగా ఉంటుంది. సో ఇదే ఎంట్రన్స్. ఎలక్ట్రన్స్లోనే ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట, పికప్కి డ్రాపింగ్కి. ఇక్కడ విండ్స్ ట్రైన్స్ ఉంటాయి, రోప్వే కూడా ఉంటుంది. కానీ 2 hours అయితే టైం పడుతుంది అనమాట. మనము క్యూ ఉంటుంది చాలా. సో ఆ 2 అవాయిడ్ చేయాలి అంటే మనము స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి, స్టెప్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు. 600 అబోవ్ స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ ఎక్కి అయితే మనము దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వించ్ ఇంకా రోప్ రెండిటికి చాలా క్యూ ఉంటుంది. పబ్లిక్ ఎక్కువ ఉన్న రోజైతే అసలు మనకు దొరకవు కూడా. సో ఇలా అయితే మేము వెళ్ళాము. ఒక పాయింట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఒక పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అక్కడ నుంచి కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. ఇంకా వెళ్ళే దారిలో అయితే పళని స్వామికి అయితే కావడి కట్టు కడుతున్నారనమాట. కావడి కట్టు అంటే అది ఒక సెలబ్రేషన్స్. మొక్కు తీర్చుకునే వాళ్ళు, ఎవరైతే మొక్కుకునే వాళ్ళు ఇలా కావడి కట్టు కట్టి ఇలా సెలబ్రేట్ చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు కోరుకున్న కోరిక తీరితే కనుక ఇలా కట్టు చేసి స్వామివారికి చెల్లించుకుంటారనమాట మొక్కు. ఇక్కడ ఆడవాళ్ళు డ్యాన్స్ చేయడం చాలా కామన్. ప్రతి ఏదో ఒక సెలబ్రేషన్స్లో ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ రిచువల్స్లో డ్యాన్స్ చేస్తారనమాట. నేను అక్కడ ఉండి చూసి ఎగ్జైట్ అవుతుంటే నన్ను కూడా ఒక స్టెప్ వేయమన్నారు. అలా చేశాను. నాకైతే డ్యాన్స్ రాదు కాబట్టి అలా డ్యాన్స్ చేసిన. దారిలో గణేషన్ టెంపుల్ అయితే వచ్చింది. గణేషన్ టెంపుల్ దగ్గర మండపం పైన చూసారా పెయింటింగ్స్ ఎంత బాగా వేశారో, చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి పెయింటింగ్స్. ఇంకా మనము గణేషుని దర్శనం చేసుకొని మనం మెట్ల దారికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ గణేషుని దర్శనం చేసుకున్న తర్వాతే
పళని స్వామిని దర్శనం చేసుకోవాలి. ఎండ అయితే ఎంత ఎండ అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఎండకైతే. అందుకని వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోయాము. చాలా ఇబ్బంది అనిపించింది ఎండకి. అసలు ఫోన్ అయితే అలౌడ్ ఉండదన్నమాట. కిందే డిపాజిట్ చేయాలి. ఎక్కడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్ట్ అవుతాయో అక్కడే డిపాజిట్ చేసుకోవాలి. కానీ నేనైతే ఫోన్ పైకి తీసుకొచ్చాను, ఎందుకంటే పైన కూడా ఒక డిపాజిట్ పాయింట్ ఉంటుంది. సో అక్కడ డిపాజిట్ చేద్దామని నా ఫోన్ అయితే తీసుకొచ్చాను అనమాట. మెట్లు ఎక్కగానే ఇలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అదైతే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ అలౌ లేదు కాబట్టి. ఈ వ్యూ అయితే కొంచెం నేను వీడియో తీసాను. ఎండ ఉండడం వల్ల అయితే చాలా బాగా అప్సెట్ అయ్యాము అనమాట. చాలా డల్ అయిపోయాము ఎండకి. అసలు వీడియోస్ తీయాలన్నా కూడా, ఎంజాయ్ చేయాలన్నా కూడా అసలు ఏమంతా మూడ్ రాలేదన్నమాట. అంత టైర్డ్ అయిపోయాము ఎండకి. కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి. స్పెషల్ టికెట్ అయితే ఒకటి తీసుకొని ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ స్పెషల్ టికెట్ దర్శనంలో కూడా క్యూ ఉంది. మాకు 2 hours అయితే పట్టింది దర్శనానికి. నుంచి వ్యూ పాయింట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. చాలా బాగుండే. ఎండ వల్ల అంత చూడలేకపోయాం కానీ బాగుండే. కాళ్ళు కాలుతున్నా కూడా అట్లా వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా కొండపైన కొంచెం రెనోవేషన్ వర్క్ ఏదో నడుస్తున్నట్టుంది. దానివల్ల కూడా కొంచెం ఏమంత అనిపించలేదు. సో ఇలా అయితే పళని టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామివారి చాలా స్పెషల్. ఈ కొండపైన నుంచి కూడా వ్యూస్ చాలా బాగా నడుస్తాయి. సో వచ్చేటప్పుడు అయితే విండ్స్ ట్రైన్లో వచ్చాము. దీనికి పర్సన్కి 30 rupees టికెట్ అలా ఉంటుంది. సో 1 hour అట్లా వెయిట్ చేసాము. ఇంకా వెయిట్ చేసి విండ్స్ ట్రైన్లో అయితే కిందకు వచ్చాము. విండ్స్ ట్రైన్లోంచి వ్యూస్ కూడా చాలా బాగుండే. విండ్స్ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది అనమాట. కొండపై నుంచి కిందికి రావాలి కదా, ఎవరు ప్యానిక్ అవ్వద్దని చాలా స్లోగా కిందకి తీసుకొస్తారనమాట. ఒక 30 minutes డ్రైవ్ ఏమో ఉంటుంది. డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది విండ్స్ ట్రైన్ది. ఇంకా మేము అక్కడ నుంచి లంచ్ చేసేసి అయితే మేము
కేరళ వెళ్తున్నాము. కేరళలో మేము ఎక్కడ వెళ్ళాము, ఏం చూసాము అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మేము పళని నుంచి కేరళ మ్యాప్ పెట్టుకున్నాం కదా, ఆ రూట్ మ్యాప్ అయితే మాకు ఒక ఘాట్ సెక్షన్ అయితే చూపించింది అనమాట. ఎంత బాగుండేనో అంటే చాలా బాగుండే, చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా లాంగ్ డ్రైవ్ అనమాట, చాలా తక్కువ కిలోమీటర్స్ ఉంటుంది కానీ ఎక్కువ అవర్స్ పట్టింది మాకు. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈ రోడ్ ట్రిప్, ఇంకా మేము కేరళ వెళ్ళి ఏమేమి చూసాము అనేసి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అంతవరకు ఉంటాను మరి.